నిరుద్యోగులకి మంచి రోజులు వచ్చాయని నేనైతే చాలా స్పష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి రోజులు. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాన్ని డిఎస్సిపై పెట్టడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆయన కూడా డిఎస్సికి సంబంధించి విధి విధానాలన్నింటినీ తెలియజేస్తూ తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఎంతోమంది అభ్యర్థులు మాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని కోరారు. వాళ్ళు కోరడంలో బలమైన రీజన్ ఏంటంటే కొత్తగా గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ పెట్టారని, దాన్ని ప్రిపేర్ అవ్వడానికి సరైన సమయం కావాలని, సరైన మెటీరియల్ కూడా లేదని, దాన్ని సమకూర్చుకోవడానికి టైం కావాలని అడిగారు. వాళ్ళు అడిగిన కారణం చాలా హేతుబద్ధంగా ఉండడం వల్ల ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా శ్రీకాంత్ గారు కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, నేను కానీ ముగ్గురం కూడా ఈరోజు ఏబిపిఎస్సి సెక్రటరీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మొన్న శనివారం నారా లోకేష్ బాబు గారిని కూడా మా ముగ్గురు ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఇక రెండో విషయం ఏంటంటే డివైఈఓ ఎగ్జామ్ని 1:50కి బదులు 1:100 రూపంలో రేపు మెయిన్స్కి పిలవాలని అడుగుతున్నారు. ఇది వాళ్ళు చెప్పే బలమైన రీజన్ ఏంటంటే డివైఈఓ ఇచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను డివైఈఓకి ఎక్కువగా టీచర్లు, ఎంఈఓలు ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మొన్న స్పాట్ వాల్యుయేషన్ వల్ల, 10th క్లాస్ ఎగ్జామ్స్ వల్ల, ఎలక్షన్ డ్యూటీ వల్ల, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ వల్ల మాకు సరైన సమయం దొరకలేదండి. కాబట్టి 1:100 కానీ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అది కూడా హేతుబద్ధమైన కారణం కాబట్టి దీన్ని కూడా మేము ముగ్గురం కూడా రిప్రజెంట్ చేసాం. ఈ 2 విషయాలతో పాటు ఇంకొక 2 విషయాలు కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ పెట్టడం కానీ, ఇంటర్వ్యూ మార్కులు పెట్టడం కానీ చేయటం లేదు. మేము చేయమని చెప్పి ఓరల్గా మేము సెక్రటరీ గారిని కోరడం జరిగింది. సెక్రటరీ గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఇకపై రాబోయే గ్రూప్ 1కి మెయిన్స్ ఎగ్జామ్ ఎంట్రీ ఎగ్జామ్స్ అయిపోగానే టోటల్ మెరిట్ లిస్ట్ పెట్టేస్తామని చెప్పడం జరిగింది. మేము ఇది కూడా నివేదించాం. అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగులకి ఒక మంచి తొందరలోనే శుభవార్త కూడా రావడానికి అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ మొన్న మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తామని మీకు మేము వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ బాబు గారు కూడా ప్రజాగాలంలో కానీ, పాదయాత్రలో కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మేము ఏపీఎస్సి సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా రాబోయే రోజుల్లో మీకు జాబ్ క్యాలెండర్ వస్తుందని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఒకటే, మీకు మంచి రోజులు వచ్చాయి. మీరు టైం వృధా చేసుకోకుండా మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో ఆ ఎగ్జామ్కి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. తొందరలోనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.